ఇప్పుడు మా అమ్మాయి లేదు, న్యాయం జరగట్లేదు అంటే మీ ఇద్దరు చావాలన్నమాట. వస్తుందా న్యాయం చెప్పండి. ఇప్పుడే చచ్చిపోతాం. ఇప్పుడే మేము మా ఫ్యామిలీకి ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం. నిజంగా తప్పు చేస్తే మేము చేస్తామండి. తప్పు చేసి కడిగిన ముత్యం అయినప్పుడు వాడు బయటికి రావాలి కదా. ఇవాళ ఎందుకు లేదు? అక్కడ మసూరీలు లేడు. మీరు అన్న 4-5 రోజులు అయింది. వాళ్ళకి సోమవారం నుంచి ఇవాళ శుక్రవారం, సోమ మంగళ బుధ లక్ష శుక్ర 5 రోజులు అయింది. వాడు ఎఫ్ఐఆర్ తయారు చేసి వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి పెద్ద మనిషి అక్కడికి వెళ్ళాలా కలద్దా? ఆ రోజు స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నాడు. అంటే ఎక్కడెక్కడ గూగుల్లో సెర్చ్ చేస్తే ఏం తెలియదు. అంతే మీకు ఫోన్ చేశారంట ప్రభుత్వం. జస్ట్ మీకు ఫోన్ చేశారని చెప్పాడు నాకు ఎస్హెచ్ఓ. కొండలోని కొండలు వాడు ఇక్కడ వైజాగ్ సిటీలో తిరుగుతున్నాడు. సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరైనా పట్టుకున్నారా వాడిని? ఇటు పోలీసులు కానీ అటు మీడియాలు కానీ ఇన్ని వాడు సోషల్ మీడియాలో ఎంత ఇదవుతున్నా వైరల్ అయింది ఈ న్యూస్. కంప్లైంట్ వీళ్ళు ఇక్కడ పోలీసులు ఏమన్నారండి? మీరు సిపి దగ్గర ఉన్నారు. వాళ్ళు డెహ్రాడూన్ వాళ్ళు ఇచ్చేయాలి, ఉత్తరాఖండ్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వాలంటారు. వాడు ఏమన్నా ఇక్కడ తిరుగుతున్నాడు. ఇప్పుడు క్రిమినల్ని ఏ స్టేట్ అయితే వాడు ముందు తీసుకుని ఇచ్చేయాలి, కస్టడీలోకి తీసుకోవాలి. తర్వాత అరెస్టులు, జడ్జిమెంట్లు ఇవి అవిని వాళ్ళు కస్టడీకే తీసుకోవడానికి ఎవరు ఇది అవ్వట్లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే వాళ్ళు చూస్తే 15 రోజులు అన్నారు, 20 రోజులు అన్నారు. వాడు చూడండి అక్కడ పోలీసుల్ని వీళ్ళని వాళ్ళని అందరినీ తప్పుదో పట్టించాడండి. వాడు చెప్పడం అయితే వాడు మాకు మీకు ఇదే న్యూస్ నేను 10 సార్లు చెప్తాను, ఇదే రిపీట్ చేస్తున్నాను నేను. వాడు మా అమ్మాయి తెల్లవారు 6:30కి చనిపోయిందని చెప్పాడు. చెప్పిన తర్వాత నాకు 8-10 కాల్ చేశాడు. ఆ కాల్ ముందు వాడు ఎంతో మందికి కాల్ చేసి కన్వర్ట్ చేసుకుని లాయర్ని కూడా పెట్టుకున్నాడు. వాడు అక్కడ లాయర్ని కూడా మేనేజ్ చేశాడు వాడు. నాకు అనుమానం వచ్చి మా అమ్మాయికి హార్ట్ బీట్ చెక్ చేయి, లేకపోతే పల్స్ చెక్ చేయి, బాడీ శరీరం ఎలా ఉంది, చల్లగా ఉందా వెచ్చగా ఎలా ఉంది చెక్ చేయంటే ఏ పని చేయలేదు. మీరు ఫోన్ చేసి మీకు 2 టికెట్లు పంపిస్తున్నాను, మీరు అర్జెంటుగా డెహ్రాడూన్ వచ్చేయండి. వాడు మా అమ్మాయిని అయితే మసూరి తీసుకెళ్ళవలసిన కారణం ఇది చంపడానికే. ప్రీ ప్లాన్ మర్డర్. అర్థమైందా? వాడు ప్లాన్ చేసి మర్డర్ చేయడానికే తీసుకెళ్ళాడు. మీకు ఎటువంటి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు? అతనికి ఎటువంటి శిక్ష పడాలని కోరుకుంటున్నారు? వాడికి శిక్ష పడాలంటే వాడికి నడి రోడ్డు మీద శిక్ష వేసినా నాకు సంబంధం లేదు. నడి రోడ్డు మీద శిక్ష వేయాలనుకుంటున్నారు. 10 సమాజం అందరి ముందు ఉరి తీస్తే వాడికి ఇటువంటి మృగాలు మళ్ళీ పుట్టుకురావు. ఇటువంటి మృగాలు మళ్ళీ పుట్టుకురాకూడదు అంటే వాడిని ప్రజల ముందు ఉరి తీయాలి.